ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి అనే బుచ్చి meme బాబు. వచ్చింది. హాయ్ గైస్, కుళ్ళిపోయిన టమాటాలు అదే మన పూల చొక్క పెద్ద రివ్యూ ఇప్పుడే చూసి వచ్చాను. ఎలా ఉందో మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఫస్ట్ ఏమేమి మాట్లాడుకున్నారో ఆయన ఒకసారి మనం చూద్దాము. ఏంటంటే భయ్య రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాని లాస్ట్ దాకా చూడగలిగానంటే రామ్ చరణ్ గారి వల్లనే. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేశాను భయ్య. ఆయన ఉన్న సీన్స్ హై ఇచ్చాయి. అండ్ కొన్ని హై ఇచ్చే మూమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది భయ్య, చిన్న మోంటాజ్ లాంటిది. దాంట్లో ఒక వలస కూలి ఉంటాడు. ఆయన వాళ్ళ పాపకి ఒక స్లేట్ ఇస్తాడు. ఆ స్లేట్ మీద 2 తెలుగు లెటర్స్ ఉంటాయి. ఇవి నేర్చుకో అమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ లెటర్స్ తీసుకొస్తానంటాడు. ఆ సీన్ లో అసలు రామ్ చరణ్ గారు ఉన్నారు కదా. ఆయన ఉన్న సీన్స్ హై ఇచ్చాయి. రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, బిట్ సాంగ్స్ కూడా బాగున్నాయి భయ్య ఈ సినిమాలో. ఎస్పెషల్లీ ఎస్పీ చరణ్ గారు ఒక సాంగ్ పాడారు, క్లైమాక్స్ దగ్గర వస్తుంది ఆ సాంగ్, మస్తు నచ్చింది నాకు. సో ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ బాగా కొట్టారంటున్నావు కదా. ఓకే నైస్, మన ఇద్దరు వైపు మ్యాచ్ అవుతున్నాయి అని బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. లెంత్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇట్స్ 3 hours 9 minutes. ఈ సినిమా స్టోరీకి ఇంత లెంత్ అస్సలు అవసరం లేదు అనిపించింది భయ్య. లెంత్ ఎక్కువైపోయిందా? బార్బల్ సార్ రివ్యూ విన్నావా? పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఎలక్షన్లు ఎవరు గెలిచారు, ఇవన్నీ కూడా పెట్టలేదని అడుగుతున్నారు. అవన్నీ పెడితే 4 గంటలు కూడా సరిపోతుంది. జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ ఉంటుంది భయ్య, 2 words. మీకు వినయ్ వినయ్ రామ సినిమా గుర్తుంది కదా, దాంట్లో కియారా అద్వానీ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఆ సీన్ లో పిచ్చ ఆబ్జెక్టిఫికేషన్ ఉంటుంది. ఈ సినిమాలో ట్రిపుల్ క్వాడ్రపుల్ టైమ్స్ దానికంటే ఎక్కువ ఆబ్జెక్టిఫికేషన్ ఉంది. ఓహో, ఆబ్జెక్టిఫికేషనా? నీకు అబ్జెక్షన్ గా అనిపించిందా? ఒకసారి ఈ వీడియో చూడు భయ్యా. దిశా పటాని హాట్ ఉంది భయ్య, కొంచెం సేపే ఉంటుంది కానీ షీ సిజిల్స్ ఆన్ స్క్రీన్. సాషా సింగ్ భయ్య, సాషా సింగ్ ఉంది భయ్య ఈ సినిమాలో. ఆమెను చూస్తే రే 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 క్రష్ లిస్ట్ లో యాడ్ చేసే అని అంటారు. నువ్వు చెప్పిందే కదా భయ్యా వాళ్ళు చూపించింది. పాపం జాహ్నవి గారిని అనవసరంగా ఎంబ్రాస్ చేస్తున్నారు మీరు. నేనైతే సినిమా మీద ఫోకస్ పెట్టాను భయ్యా. ఏదైనా మనం చూసే కళ్ళబట్టే ఉంటది కదా భయ్యా. అండ్ విచిత్రం ఏంటంటే హీరో ఈ సినిమాలో హీరోయిన్ ని మొలెస్ట్ చేస్తాడు భయ్య. ఆమె కన్సెంట్ లేకుండా ముద్దు కూడా పెట్టేస్తాడు. దాన్ని సెకండ్ హాఫ్ లో జస్టిఫై కూడా చేస్తాడు డైరెక్టర్. హీరో లాగి పెట్టి కొడుతుంది, ఇలా కన్సెంట్ లేకుండా ముద్దు పెట్టుకోవడం తప్పని కూడా చెప్తుంది. అది జస్టిఫికేషన్ చేసినట్ట. ఏదో ఇంటర్వ్యూలో చూశాను, పెద్ద క్యారెక్టర్ ని చూసి యూత్ ఇన్స్పైర్ అవ్వాలని. ఏంటి ఇలాంటి చూసి ఇన్స్పైర్ అవ్వాలా? సినిమా మొత్తం చూడలేదా? ఊహల పల్లకిలో ఊరేగుతున్నావా, సినిమా మొత్తము నువ్వు చూడలేదా? సాంగ్స్ ఉంటాయి భయ్య ఈ సినిమాలో. చిక్రీ సాంగ్ ఉంది కదా, అవసరం లేకుండానే వచ్చేస్తుంది ఆ సాంగ్. నువ్వేమంటావు మరి? హీరో కాలు ఎరో కొట్టాక పెట్టమంటావు ఆ సాంగ్. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది కూడా ఎందుకు వస్తుంది అర్థం కాదు. పార్టీ చేసుకుంటే ఐటమ్ సాంగ్స్ కాకుండా 7 సాంగ్స్ పెట్టమంటావు ఏంటి భయ్యా? కానీ ఆ విలేజ్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అని ఒక గేమ్ ఉంటుంది భయ్య. భయ్యా మొబైల్ ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ గేమ్ ఆపి సినిమా చూడు ముందు. ఈ సినిమాలో కూడా విలేజ్ ని అలానే చూపించారు, చాలా ఆర్టిఫిషియల్ గా. అందుకే సినిమా చూడమని చెప్పాను నీకు, విన్నావు కదా. అండ్ విఎఫ్ఎక్స్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బ్యాడ్ గా ఉన్నాయి ఈ సినిమాలో. చాలా ఆర్టిఫిషియల్ గా ప్లాస్టిక్ గా కనిపిస్తుంటాయి అన్ని. వీటి వల్లే నేను అసలు ఆ వరల్డ్ లోకి వెళ్ళలేకపోయాను. నీకు కల్కి మూవీ విఎఫ్ఎక్స్ కూడా నచ్చలేదు కదా? ఫ్లాష్ బ్యాక్. చిన్న ఎపిసోడ్స్ అంత గ్రేట్ గా లేవు భయ్య. అన్ఫార్చునేట్లీ డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లోనే తీసారని తెలిసిపోతుంటుంది భయ్య. రియల్ స్ట్రక్చర్స్ లో తీసిన ఫీలింగ్ అసలు కలదు. కానీ జనరల్ టాక్ వేరే ఉంది మరి. కుస్తీ ట్రైనింగ్ సీన్స్ ఉంటాయి భయ్య దీంట్లో. సెకండ్ హాఫ్ లో వస్తుంది, శివరాజ్ కుమార్ గా ట్రైన్ చేస్తుంటారు. ఆ సీన్స్ అయితే డైరెక్ట్లీ కరాటే కిడ్ అనే మూవీ ఉంటుంది, అక్కడ నుంచే లేపేశారు. అంటే మన కరాటే కిడ్ లో కోచ్ షర్ట్ ఇప్పమంటాడు, వేసుకోమంటాడు. కానీ మన పెద్ద ఓడైతే అసలు షర్ట్ వేసుకోడు కదా ట్రైనింగ్ లో. రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ అక్కడక్కడ ఆఫ్ సింక్ లో ఉంటాయి భయ్య. అక్కడ సీన్ ఏదో నడుస్తుంటది, ఇక్కడ మ్యూజిక్ ఏదో వస్తుంటుంది. గజనీలా ఉన్నావు భయ్య. 2 minutes బ్యాకే కదా ఏఆర్ రెహమాన్ గారు బాగా కొట్టారని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఏంటి? అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డైరెక్ట్లీ లేపేశారు భయ్య రెహమాన్ గారు. రెహమాన్ గారి దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. అంటే డైరెక్టర్ గారు మ్యూజిక్ కొట్టొద్దన్నాడు భయ్య. మరి నువ్వు పట్టుకోగలుగుతావు లేదా అని చెప్పి టెస్ట్ చేస్తున్నాడు. నన్లు, చందు ఛాంపియన్లు, భాగ్ మిల్కా భాగ్లు, దంగల్లు ఇవన్నీ చూడకపోతే, సారీ ఇంకో మూవీ మర్చిపోయాను, బైసన్ మూవీ చూడకపోతే మీకు ఈ సినిమా ఫ్రెష్ గా అనిపించవచ్చు భయ్య. ఇక చెప్పని జెర్సీను, తమ్ముడు, లైగరు, చకదే ఇండియా అన్ని స్పోర్ట్స్ జోనర్ మూవీస్ చెప్పేసి అని. అండ్ దిస్ మూవీ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ అవుట్డేటెడ్. బీటెన్ టు డెత్ అంటాం కదా, అలాంటి స్క్రీన్ ప్లే. ఒకటి ఇంకోటి స్టోరీ చెప్తుంటాడు, ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంటాయి, అదే స్క్రీన్ ప్లే. నీ రివ్యూ కూడా బీటెన్ టు డెత్ అయిపోయింది భయ్య. ముందు 2 minutes బ్యాక్ ఏమో బాగుందని చెప్తావు, అదే మళ్ళీ 2 minutes తర్వాత బాగాలేదని చెప్తావు. ఇంతకు నీకు నచ్చిందా నచ్చలేదా? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.51 టమాటోస్ భయ్యా. డైరెక్టర్ 0.02, ప్రొడ్యూసర్ 0.01, హీరో 1.1, హీరోయిన్ 0.22. ఇవన్నీ జోడించి చెప్తావు భయ్యా 2.51 అని. నువ్వేమైనా టేప్ తో కొలుస్తావు భయ్యా రేటింగ్ ని? అదే డాట్ నాట్ 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 అని చెప్తావు కదా మేధావిలా. ఈ రివ్యూలో పాజిటివ్స్ వచ్చేస్తే భయ్యా
తనకు నచ్చకపోయినప్పటికీ కూడా 1500 కోట్లు రావాలని కోరుకున్నాడు చూడండి భయ్యా, అది నాకు చాలా నచ్చింది భయ్యా. ఏదైనప్పటికీ కూడా నీ రివ్యూకి ఒక 10 మిలియన్ వ్యూస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను భయ్యా. అండ్ బెస్ట్ యూట్యూబర్ అవార్డు కూడా నీకు రావాలని నేను కోరుకుంటాను భయ్యా. ఈ రివ్యూకి నేను 1.2 పుచ్చకాయలు ఇస్తున్నాను భయ్యా. మీరెన్ని పుచ్చకాయలు ఇస్తున్నారో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చుప్పు చుప్పు.